జనసేన తరపున లోక్సభ శాసనసభ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. 3 లోక్సభ 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ ఫైనల్ లిస్టును రిలీజ్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తుది జాబితాను విడుదల చేశారు. 19 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీని తెలుసుకుందాం. నేతాజీ, ఇవాళ నామినేషన్స్ చివరి రోజు కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిగిలిన అభ్యర్థులకు సంబంధించిన లిస్టును రిలీజ్ చేశారు. సో డీటెయిల్స్ ఏంటి? ఎట్టకేలకు నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన ఇవాళ పవన్ కళ్యాణ్ తుది జాబితాను ప్రకటించారు. అందులో 3 లోక్సభ 19 శాసనసభ స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఇక లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను మనం చూస్తే విజయవాడ నుంచి ముత్తంశెట్టి సుధాకర్కి అవకాశం కల్పించారు. నరసరావుపేట నుంచి నయూబ్ కమాల్కి ఛాన్స్ ఇచ్చారు. హిందూపురం నుంచి కరీముల్లా ఖాన్, ఈ ముగ్గురికి కూడా పార్లమెంటు సెగ్మెంట్ల నుంచి అవకాశం కల్పించారు. ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే నరసన్నపేట నుంచి మెట్ట వైకుంఠంకి, విజయనగరం నుంచి పాలవలస యశస్వికి, గజపతి నగరం నుంచి రాజీవ్ కుమార్కి, అలానే నర్సీపట్నం నుంచి వేగి దివాకర్కి పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. వినుకొండ నుంచి చెన్నా శ్రీనివాసరావుకి, అలానే అద్దంకి నుంచి కంచెర్ల శ్రీకృష్ణకి, ఎర్రగొండపాలెం నుంచి డాక్టర్ గౌతమ్కి, కందుకూరు నుంచి పులి మల్లికార్జునరావుకి, అలానే ఆత్మకూరు నుంచి జి చిన్నారెడ్డికి అవకాశం కల్పించారు. బనగానపల్లి నుంచి సజ్జల అరవింద్ రాణి, అలానే శ్రీశైలం నుంచి సజ్జల సుజల, ఆలూరు నుంచి ఎస్ వెంకప్ప, పత్తికొండ నుంచి కేఎల్ మూర్తి, పెనుకొండ నుంచి పెద్దిరెడ్డి గారి వరలక్ష్మికి, ఉరవకొండ నుంచి సాకే రవికుమార్కి అసెంబ్లీ అభ్యర్థులుగా పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చారు. సింగనమల నుంచి సాకే మురళీకృష్ణకి అవకాశం ఇచ్చారు. పుట్టపర్తి నుంచి పత్తి చలపతికి, అలానే చిత్తూరు నుంచి ఎన్ దయారాంకి, కుప్పం నుంచి డాక్టర్ వెంకటరమణ, ఈ 19 మంది అసెంబ్లీ అభ్యర్థులకు 3 లోక్సభ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ తుది జాబితాలో అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను ఏవైతే పేర్లు చదివానో వాళ్ళంతా కూడా ఈ జాబితాలో ఉన్నారు. మొత్తంగా చూస్తే జనసేన పార్టీ 140 అసెంబ్లీ స్థానాల్లో 18 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. అటు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పొత్తుల్లో భాగంగా 35 అసెంబ్లీ స్థానాలను 7 లోక్సభ స్థానాలను ఆ కూటమికి పవన్ కళ్యాణ్ కేటాయించారు. అంటే మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించినట్టయింది. Please subscribe to New Waves.